మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ పథకం వల్ల కాంగ్రెస్ కు మహిళా ఓటర్లు భ్రమరథం పడతారా అనే విషయం ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ప్రధాన హామీని ప్రభుత్వం స్థాపించిన కొన్ని నెలల్లోనే అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం వివిధ పద్ధతులు ఎంచుకుంది. అయితే ఈ పథకం మూలంగా మహిళలకు ఉపయోగించుకుంటున్న తీరు మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. 90% మహిళలు తమ అవసరాల నిమిత్తం చేసే బస్ ప్రయాణంలో ఈ పథకాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. కానీ ఈ పథకం ప్రారంభంలో కొంతమంది మహిళలు అదే పనిగా ఫ్రీ బస్ సర్వీస్ పేరుతో అవసరం ఉన్నా లేకున్నా ఉపయోగించుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఫ్రీ బస్ సర్వీస్తో తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను, టూరిస్టు స్పాట్లను సందర్శించేందుకు ఉపయోగించుకున్నారు. దగ్గరి దూరపు బంధువులకు సంబంధించిన చిన్న పెద్ద ఫంక్షన్స్ కూడా వెళ్లి రావడం ప్రస్తుతం కనిపిస్తోంది. దూరంగా ఉన్న కొడుకును బిడ్డను చూసేందుకు వెళ్తే దగ్గరలో పని లేకుంటే దూర ప్రాంతానికి వెళ్లి పని చేసుకుని వచ్చిన డబ్బుతో తమ కుటుంబాలు పోషించుకునే తల్లులు కూడా చూశాం. చేతులు చిల్లిగవ్వలేని సమయంలో బయటకు వెళ్లి ఏదో ఒక పని చేసుకోవాలని ఆరాటపడే మహిళలకి ఈ పథకం చాలా వరకు ఉపయోగపడిందని సర్వేలు చెబుతున్నాయి. పని పాట లేని వాళ్లు, ఊరికే ప్రయాణాలు చేసే మహిళలు కూడా బస్సులో తారసపడ్డారని కనిపించింది. చేతి నిండా డబ్బున్నా బస్సులో ఫ్రీ టికెట్ కోసం తన్నుకుంటున్నారు. పైగా తమకు సీట్లు లేవని ఇబ్బంది పడుతూనే ఫ్రీ బస్ సర్వీస్ ఎందుకు పెట్టారని కూడా పొడి పొడి మాటలతో విమర్శించడం చూస్తున్నాం. పొద్దుగాల పొయ్యి మీద ఇంత వండి పిల్లగాళ్లను బడికి పంపి బస్సు ఎక్కుతున్నారు. ఒకరోజు అమ్మా నాన్నలను చూసేందుకు, ఒకరోజు అన్నదమ్ములను చూసేందుకు పోతున్నారంటే సరే అనుకోవచ్చు. కానీ చూరు కింద చుట్టం ఇంట్లో ఈ చిన్న ఫంక్షన్ అయినా తప్పనిసరిగా హాజరవుతున్నారని చెబుతున్నారు. అయితే ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువే. ఫ్రీ బస్ సర్వీస్ మూలంగా ఆర్టీసీ గణనీయమైన వృద్ధి రేటు సాధించిందని, లాభాల బాటలో పయనిస్తోందని ప్రభుత్వ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. బస్సు సర్వీసుల సంఖ్య కూడా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా పెరిగింది. ఇంకా పెంచే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కుల మత భేదరహితంగా ఓట్లు వేసే మహిళలను ఒకవైపు తిప్పుకుని ఆ మహిళా ఓటు బ్యాంకు సొంతం చేసుకునేందుకు ప్రభుత్వాలు ఆరాటపడుతున్నట్టు వారి విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.